తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ స్కిట్ టీమ్. సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పిల్లాలుగా మొదటి రాత్రి. పాట ఎంత ఎనర్జీగా ఉందో కొంచెం ఎనర్జీ మీలో ఉంటే బాగుండు. సరే గానీ ఈ చీర చాలా అందంగా ఉంది కదా. అవును, ఇదే అందం నీ మొహంలో కొంచెం ఉంటే అప్పుడు నాకు ఎనర్జీ వచ్చేది. ఊరు నుంచి అమ్మా నాన్న ఫోన్ చేస్తున్నారు. పెళ్ళే సంవత్సరం అయింది, గుడ్ న్యూస్ ఏం చెప్పరా అని కాల్ చేస్తున్నారు. ప్రతిసారి పనులు అడుగుతారండి, ఒకసారి మనం అడుగుతాం గుడ్ న్యూస్ కావాలని. అబ్బా ఏంటండి ఆ ఎదురింటి పద్మ అయితే సంవత్సరం తిరిగింది, 2 పిల్లలు. సంవత్సరం తిరిగింది. ఎవరితో నాకు ఎలాగైనా పిల్లలు కావాలండి. నేను ప్లాన్ చేస్తా గానీ నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, నాకు దుప్పటి ఇచ్చి బయట పడుకుంటా. బయట ఎందుకండి, లోపలికి వస్తే ఇద్దరం పడుకుందాం. దుప్పటి అవసరం ఎక్కడ పడుకుంటా, లోపలికి వెళ్ళు. అబ్బా ప్రతిసారి దీన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. డార్లింగ్ నీకోసం మారారా నేను. ముంబైలో ఏంటి ఇదిగో నేను అడవిలోంచి వస్తుంటే వాళ్ళందరూ అక్క 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 అని అరుస్తున్నారేంటి? కరెక్ట్ చూడండి మించో ఏంటి ఎందుకు? వాళ్ళ అక్కలనే నక్క నక్క. అవన్నీ కాదు కానీ నీకు ఒక విషయం చెప్పరా. శాంతి స్వరూపు మొన్న సంక్రాంతికి ఒక ఈవెంట్ కి వెళ్ళిందంట. ఆ నెక్స్ట్ నేను వెళ్ళాను. వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? ఇద్దరికి తేడా ఏం కనిపించలేదు. నేను ఎలా ఉంటాను, తమన్నలా ఉంటాను. ఆపరేషన్ చేసి ఏదో సారీ జోక్ చేశాడు. ఆయన నేను అలిగాను. ఈ పాల్లోంచి నీళ్ళు సెపరేట్ చేయి. నేను ఎలా సెపరేట్ చేయగలను? కొంగలేగా చేస్తాయి. ఇప్పుడు ఉన్న పాలంగా కరెంట్ పోయింది అనుకో, నీకు ఇక్కడ ఎవ్వరు కనిపించరు కదా. నిలువెత్తు వెలుగు నువ్వు ఉంటుండగా నాకు ఎందరా కనిపించదు. సరే నువ్వు లోపలికి వెళ్ళి మళ్ళీ వస్తా నేను. నువ్వు లోపలికి టీ పట్టరా చెప్తా ఒకసారి. దీంతో ఉండడం చాలా కష్టంగా ఉంది. అబ్బా దెయ్యం పట్టిన డాట్ చేద్దాం, కొన్ని రోజులు దూరంగా ఉందాం. ఏమండి అమ్మా ఇప్పుడు రెడీ అయ్యారా? ఇందాక నుంచి అని ఏమి మొగుడికి ఇష్టం లేకుండా బలవంతం చేస్తున్నావు? ఇంట్రెస్ట్ ఉంటే ఆడే వచ్చేవాడుగా. నాకు దయ్యం పట్టిందిరా. తీసుకెళ్తారా? ఫ్లోర్లో ఏసీ ఎక్కువైనట్టు దొరుకుతుంది, ఆపండి. వాళ్ళిద్దరిలో ఏదో ఉన్నది. తెలుసు వాళ్ళిద్దరు లేదో, నీలోనే ఏమీ లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థం అవుతుంది ఏంటో. ఏ నూనె పడితే అది పెట్టి అతను చూడు ఎంటికలన్నీ ఎలా రాలిపోయినాయో. బాలిక నీ లోపల ఏదో ఉన్నది, మేము బయటికి లాగుతాము. మనలో ఉన్నది బయటికి లేదా నెక్స్ట్ ఎపిసోడ్ పుడతా. సరే మీరు ఇన్ని రోజుల్లో కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? హిమాలయ పర్వతాములకు వెళ్ళాము. ఎందుకు రీల్స్ చేసుకోవడానికే? నేను క్షపిస్తే నువ్వు సంవత్సరం ఇంట్లో కూర్చుంటావు. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా చెప్పించుకున్నారా? ఏమైనది? దయ్యం పట్టిందండి. మేము చూసుకుంటాము, మీరు బయలుదేరండి. చూసుకునేది నా మొగుడిని. ఆయనకి దెయ్యం పట్టుకుంది, ఆయన ఆవిడ చూసుకుంటాను ఉతులు కొడతానా అంటుంది. చూసుకోండి. మీ ఆయన శరీరంలో ఆత్మ ఘోషిస్తున్నది. కోసి కాదు, డైరీ కదా. లోపల దెయ్యం ఉందని చెప్తుంది ఆవిడ. మోహిని అంటే దాని కోరికలు తీరకపోతే వెళ్ళంట. పెద్ద కోరికలు తీర్చే మగాడు ఏం కాదులే. ఎందుకు? పెళ్ళ నేనే చెప్తున్నాగా.
మీరు కూర్చోండి, ఇక్కడ ఆసనము వేయండి. ఈవిడెవరంటే కొద్దిగా కష్టంగా ఉంది పెర్ఫార్మెన్స్. సరే కూర్చోండి. ప్రేతాత్మ భూతాత్మ వదులు. వదులు అంటే అలా వెళ్ళిపోద్ది అనుకున్నారా? దానికి ట్రీట్మెంట్ ఉంటది. ఏ ఊరేని ఇది? చెప్పు. మాది మణికొండ. మణికొండ ఇది పెద్ద అనకొండ. మీదే ఊరు? మాది ఇక్కడే మా దగ్గర ఉన్న ఊరు. కానీ అమ్మా దెయ్యాన్ని దెయ్యంతోనే వదలాలి. మీ ఆయనకు నువ్వు ముద్ది అప్పుడు మారిపోద్ది. తెలిసింది. నీకు 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. నాకు ఏదేం పట్టలేదు, దాంతో పడలేకపోతున్నాను. కొంచెం దూరం ఉంచి నన్ను. ఓకే, పైనుంచి శక్తుల ప్రకారం నువ్వు మీ ఆయనకి 1 మంత్ దూరంగా ఉండాలి. నన్ను వదిలి ఒక్క రోజు కూడా ఉండలేరు. మీ ఆయన నీకు దక్కాలి అంటే 1 మంత్ దూరంగా ఉండాలి నువ్వు. మరి 1 మంత్ తర్వాత మా ఆయన బాగున్నాడని ఎలా తెలుసు? దానికి ఒకటి ఉంది నా దగ్గర, చెప్తా నాకు. ఇగో ఈ పువ్వులు ఉన్నాయి కదా, మీ ఆయన బతుకున్నట్టు. ఇవి వాడిపోయినాయి అనుకో, మీ ఆయన చనిపోయినట్టు. ఇప్పుడు ఆయన వదిలి వెళ్ళిపోవాలని. వెళ్ళు త్వరగా వెళ్ళు. బాగా యాక్ట్ చేసావా? సూపర్. మంత్రగతిగా రండి. 1 మంత్ మా ఆడు దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నిన్నే నన్ను పాలకోవ కొనిస్తానని చెప్పేసి కిరాణా కొట్టులో అమ్మేశావు, గుర్తు లేదా? కిరాణా కొట్లు అమ్మేశానా? హలో హలో మాంత్రిక ఎక్కడోనండి? వస్తున్నా. నీలో ఉన్న ప్రేతాత్మ భూతాత్మ రా బయటికి. అందరినీ రమ్మంటున్నారు కానీ మీరు మాత్రం ఆర్టిస్ట్ బయట తీసేయట్లేదండి. దెయ్యం వదిలిపోయింది, జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళిపోండి. నా మొగుడు శరీరం నుంచి మోహిని పో. ఈ రోహిణికి సొంత నా మొగుడు దేవుడా. మళ్ళీ ఆమె దానిలో ఎగురుతున్నావు. బాబా పువ్వు వాడిపోయిందిరా. ఆ పువ్వు ఇచ్చి ఎన్ని రోజులైంది? 1 మంత్. మరి 1 మంత్ నుంచి నీళ్లు పోయకుండా వాడింది అంటే తెక్కలదానా? అసలు మీ బాగా అక్కడ చూపిస్తారా ఫస్ట్? యాక్చువల్ గా అంత బాగా ఎవరంటీ? ఆంటీ అంటే పెంట మొకద్దారా. ఎవరివిడా? నిన్న దెయ్యం పట్టింది కదా, ఇదే అది. ఏవే మోహిని, నా మొగుడు శరీరం నుంచి బయటకు వచ్చావే. నా మొగుడు శరీరంలోకి తనువు అది మోహినియా? కాదే, అంత పిచ్చిదాన్ని నమ్మడానికి. ఒక్క నిమిషం. హలో, మా ఆవిడ నిజంగా దెయ్యం పెట్టి వస్తారు, రావాలి అర్జెంట్ మీరు. ఎవరికైనా దయ్యం పట్టింది ఇంకా పనికి రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా చేస్తారు. మాంత్రిక రా. ఏవే ఎవడే నీకు మాంత్రిక పదవి ఇచ్చింది? ఏంటి ఏంటి ఇది? ఇది యాంటీనా, దెయ్యాలతో కమ్యూనికేట్ చేయడానికి. ప్లాస్టిక్ పువ్వు ఇచ్చి ఆడిపోద్ది. సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? విష్ణుప్రియ గెటప్ సూపర్ గా ఉంది అసలు. వెరీ నైస్, అందరు బాగా చేశారు. మనో గారు చాలా బాగుంది, ఎక్స్ట్రానరీ. విష్ణుప్రియ గెటప్ సూపర్ గా ఉంది. దీని క్యారెక్టర్ కరెక్ట్ గా సూట్ అయ్యారు రాంప్రసాద్. న్యాచురల్ గా ఉంది, సూపర్.